అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న ఓ టీడీపీ నేత తనను గెలిపించమని కోరుతూ ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక కూటమి నేతలతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రాజమండ్రిలో జనసేన నేతలు క్యాడర్తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీని ఆకాశానికి ఎత్తుతూ పొగిడేశారు. జనసేన కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలోనే ఎదిగిందని తేల్చేశారు. అయితే ఢిల్లీలో ఆప్కు వ్యతిరేకంగా కూటమి నేతలు ముఖ్యంగా చంద్రబాబు ప్రచారం చేసిన విషయాన్ని మాత్రం మర్చిపోయారు. ఎమ్మెల్సీ అభ్యర్థి టీడీపీ నేత రాజకీయ పరిజ్ఞానాన్ని చూసి కూటమి నేతలు షాక్ గురైనట్లు సమాచారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పేరాబత్తుల రాజశేఖర్ టీడీపీలో ఎన్నాళ్ల నుంచో ఉన్నారు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి పోటీ పడినా రకరకాల కారణాలతో ఆ పదవి ఆయనకు కలగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో పేరాబత్తుల రాజశేఖర్ పట్టు వదలని విక్రమార్కునిలా కృషి చేసి ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కూటమి తరపున టికెట్ సంపాదించుకున్నారు. ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలనుకున్న ఆయన 2 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి వెళ్లి అక్కడున్న టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసి తన విజయానికి సహకరించాలని కోరుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. రాజమండ్రి జనసేన నేతలతో జరిగిన సమావేశంలో ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీని పొగడడం ప్రారంభించారు. అదో అద్భుతమైన పార్టీ అని, నేతల నిరాడంబరత పార్టీ జనం సమస్యలను అర్థం చేసుకోవడం వల్లే గెలుస్తుందని చెప్పారు. చరిత్రలోనే 2 పార్టీలు ఈ సభాముఖంగా తెలియజేయాలండి. ఎందుకంటే నిస్వార్థంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కార్యకర్తల బలంతో ఒకటి ఢిల్లీలో ఆ పార్టీ, అక్కడ కూడా ఈరోజు ఆ పార్టీ ఉందంటే మీ అందరికీ తెలుసు, మినిస్టర్ గారికి మరీ ముఖ్యంగా తెలుసు. అక్కడ అందరూ కూడా కార్యకర్తలు, సీఎంతో సహా కార్యకర్తలే. అక్కడ నాయకులు ఎవరు ఉండరు. అక్కడ క్రమశిక్షణ గల కార్యకర్తలు. ఎలా అంటే ఢిల్లీ లాంటి మహానగరంలో మరి సుదీర్ఘమైన ఆ పార్టీ నిలబడుతుందంటే కార్యకర్తల బలం. కూటమి పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ తీరును చూసి కూటమి నేతలు ముక్కు మీద వేలేసుకున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షమైన టీడీపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసింది. అక్కడ చంద్రబాబు ఆప్ను విమర్శిస్తూ గత కొన్ని రోజులుగా ఉపన్యాసాలు దంచారు. ఢిల్లీలోని తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ చేస్తున్న అనేక ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబును ఢిల్లీకి పిలిపించారు. వెంటనే రంగంలోకి దిగిపోయిన చంద్రబాబు ముందు వెనక చూసుకోకుండా ఆప్ను బీభత్సంగా విమర్శించారు. గతంలో తనకు ఆప్ అధినేత కేజ్రీవాల్ చేసిన సాయాన్ని కూడా మరిచిపోయి చంద్రబాబు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. గత 10 ఏళ్లలో ఢిల్లీని ఆప్ అధినేత కేజ్రీవాల్ భ్రష్టు పట్టించారని చంద్రబాబు విమర్శించడం చర్చనీయాంశంగా మారింది కూడా. తమ అధినేత చంద్రబాబు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే టీడీపీ నేత, కూటమి పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మాత్రం ఆ పార్టీని వీలైనంత మేరకు ప్రశంసల్లో ముంచెత్తారు. జనసేన పార్టీ కూడా అదేవిధంగా అభివృద్ధి చెందిందని తన ప్రసంగంలో కుండ బద్దలు కొట్టేశారు. దీంతో కూటమి నేతలు డైలమాలో పడ్డారు. అత్యంత అవినీతి పార్టీ అంటూ ఆప్పై తీవ్రస్థాయిలో చంద్రబాబు విమర్శలు చేసిన సమయంలో పేరాబత్తుల ఈ విధంగా ప్రవర్తించడం కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ తరపున టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. మరొక పక్క కూటమి మద్దతుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడిన పేరాబత్తుల మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఆప్ను ప్రశంసిస్తూ మాట్లాడటం కూటమి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పేరాబత్తుల వ్యవహారంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.